ప్రియమైన వాళ్ళారా, మరి యొక్క వచనం ధ్యానించుకుందాం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుచున్నాను వాడు తెలిసి కొనును. యోహాను 7:17. దేవుని చిత్తము చేయగోరు వారికి మాత్రమే సత్యము బయలుపరచబడుతుంది. అనేకులు తమ సొంత చిత్తమును అనుసరిస్తారు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి మరియు ఆయన బోధలను గూర్చి అభ్యంతరపడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు, మరియు నా విషయమే అభ్యంతరపడినవాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. మత్తయి 11:6. మరియు లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 యోహాను 2:17. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నిలిచి ఉండేవాడు సదాకాలము పరలోకములో ఉంటాడు. మరి దేని యందైనను నిలిచి ఉండేవాడు శాశ్వతంగా నరకములో ఉంటాడు. ప్రభు మీ అందరినీ దీవించి సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము అధికంగా క్రీస్తులో మీకు దేవుడు దయచేయనుగాక. ఆమేన్.